హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీవి ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. లక్షలాది మంది నిరుద్యోగులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి కీలకమైన అప్డేట్ అయితే ఈరోజు వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్లో ఏపీ క్యాబినెట్ సమావేశంలో చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు రెండు కీలకమైన అంశాలు, నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలపై ఆమోదం తెలిపారు. అందులో మొదటిది ఎస్సీ వర్గీకరణను ఆర్డినెన్స్గా జారీ చేయుటకు కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలపడం. రెండవది స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను ఈడిఎస్సి ద్వారానే భర్తీ చేయాలని రెండవ అంశంగా కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపారు. మరి ఈ రెండు అంశాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినప్పుడు మీరు అందరికీ షేర్ చేయడం, లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీరు డిఎస్సికి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి ఏదైనా కామెంట్ని సవివరంగా సవినయంగా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందుగా ఎస్సీ వర్గీకరణను ఆర్డినెన్స్గా మార్చట కొరకు సీఎం చంద్రబాబు గారి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరి దీన్ని కొద్ది రోజుల్లో ఆర్డినెన్స్గా రూపొందించి దీనిని ముందు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటికి కూడా జతపరిచి మరి నోటిఫికేషన్స్ ఇవ్వాలని ఒక ప్రాథమిక నిర్ణయం అయితే తీసుకున్నారు. మరి మెగా డిఎస్సి ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నట్టు మెగా డిఎస్సి అభ్యర్థులకి ఇది ఒక శుభ సూచకం. ఎందుకంటే మెగా డిఎస్సి అనేది గత ఆగస్టులో రావాల్సినటువంటి నోటిఫికేషన్ ఇంతవరకు రాకపోవడానికి ప్రధానమైన కారణాల్లో ఒకటైనటువంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన విషయమే కనుక అలాంటి ఎస్సీ వర్గీకరణ మీద ముందడుగు పడడం, దాన్ని ఆర్డినెన్స్గా జారీ చేయడానికి ఏదైతే కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపిందో ఇది ఒక శుభ సూచకం. అలాంటి ఈ ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్గా జారీ అయ్యి ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా డిఎస్సి నోటిఫికేషన్కి ఇది అనుసంధానం చేసి వీలైనంత వేగంగా మెగా డిఎస్సి ప్రాసెస్ అనేది పూర్తి చేయడానికి ప్రభుత్వం అయితే ఒక అడుగు ముందడుగు వేసిందని చెప్పాలి. ఇది నిరుద్యోగులకి ఇది ఒక శుభ పరిణామం. ఏదేమైనప్పటికీ ఎస్సీ వర్గీకరణను ఆర్డినెన్స్గా జారీ చేసిన తర్వాత అది నోటిఫికేషన్స్కి అమలు చేయడం కోసం కొంత సమయం అయితే పడుతుంది. అలా సమయం పట్టినప్పటికీ డిఎస్సి ప్రక్రియ అనేది జరగడానికి సంబంధించిన విషయంలో అయితే ఒక మంచి ముందడుగు పడి నిరుద్యోగ అభ్యర్థుల శుభ సూచకం అనేది జరిగిందనే ఈ విషయంలో చెప్పవచ్చు. ఏదేమైనా మెగా డిఎస్సి ప్రక్రియ అనేది సవ్యంగా సాగడానికి మరొక ముందడుగు పడింది. కావున నిరుద్యోగ అభ్యర్థులు అకుంఠితమైన దీక్షతో తమ ప్రిపరేషన్ కొనసాగించాలని మన కేజీవి ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. మరి రెండవ విషయంలోకి వెళ్తే రాష్ట్రంలో డిఎస్సి ద్వారా 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 1136 ఎస్జిటి గాను 1124 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగులు ఉన్నట్లు ఈ మేరకు ప్రభుత్వం వేర్వేరుగా 2 ఉత్తర్వులు అనేది జారీ చేసింది. ఈ విధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ ద్వారా 2260 పోస్టులు అనేవి ఈ డిఎస్ ద్వారా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించడం అనేది కూడా చాలామంది నిరుద్యోగ అభ్యర్థుల గుండెల్లో ఆశలు అయితే చిగుర్చింది. ఈ విధంగా దీనికోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అనేక మంది నిరుద్యోగ అభ్యర్థులు తమ యొక్క ప్రిపరేషన్ని అకుంఠితమైన దీక్షతో ముందు కొనసాగించాలని మన ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం ఈరోజు అయితే మెగా డిఎస్సి ప్రక్రియ కోసం అయితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ జారీ మీద ఆమోదించినప్పటికీ దీనిని ఆర్డినెన్స్గా జారీ చేయడానికి మరికొంత సమయం అయితే పడుతుంది. దానిని డిఎస్సి ప్రక్రియకు అనుసంధానం చేయడానికి కొంత సమయం తీసుకుంటారు. కనుక ఏదేమైనా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చాక అది న్యాయపరమైనటువంటి చిక్కుల్లోకి వెళ్లకుండా ఒక బలమైనటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం కోసం ప్రభుత్వం భావిస్తుంది. అందువలన కొంతవరకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది రావడానికి కొంత సమయం అయితే పడుతుంది. ఇక్కడే మరొక విషయం కూడా, టెట్ కావాల్సినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఇప్పటికే ప్రభుత్వానికి అనేక కోణాల్లో తమ విన్నపాలని అందించారో, ఫ్రెషర్స్ 2023-25కి సంబంధించినటువంటి ఫ్రెషర్ బ్యాచెస్ కానీ ఇంతవరకు టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థుల కోరిక మేరకు ప్రభుత్వం టెట్పై ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవాలి. ఇంకా దానికి సంబంధించినటువంటి విషయం అయితే ఇంకేది కూడా అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఏదేమైనప్పటికీ టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు కానీ ఇంతవరకు టెట్ రాయినటువంటి అభ్యర్థులు మాత్రం మీ యొక్క ప్రిపరేషన్ని అకుంఠితమైన దీక్షతో ముందుకు కొనసాగించండి. ఖచ్చితంగా ప్రభుత్వం అయితే అందరికీ న్యాయం చేసే కోణంలోనే ఆలోచిస్తుంది కనుక మీకు కూడా న్యాయం జరుగుతుంది. మెగా డిఎస్సి ప్రక్రియలో మీరు కూడా పాల్గొనే అవకాశాన్ని ప్రభుత్వం మీకు కల్పిస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే
మెగా డిఎస్సి నోటిఫికేషన్ని ఒక బలమైన నోటిఫికేషన్గా ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా పరిపూర్ణమైన నోటిఫికేషన్కి ఇవ్వడం కోసం ప్రభుత్వం అకుంఠితమైన దీక్షతో ప్రయత్నిస్తుంది. కనుక టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు కానీ, ఇంతవరకు టెట్ రాయినటువంటి అభ్యర్థులు కానీ నిరాశావాదంలో కూరుకుపోకుండా ఆశావాదంతో మీకు తప్పనిసరిగా ప్రభుత్వం న్యాయం చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మీరు అకుంఠితమైన దీక్షతో మీ ప్రిపరేషన్ ముందుకు కొనసాగించండి. అదేవిధంగా మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులందరూ కూడా తమ ప్రిపరేషన్ని అకుంఠితమైన దీక్షతో ముందు కొనసాగించాలని, అలాగే అందరూ అభ్యర్థులు కూడా టెట్ క్వాలిఫై కాని వాళ్ళు కానీ, టెట్ రాయని వాళ్ళు కానీ, మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు కానీ ఎక్కడ కూడా ఏ చిన్న విషయాల వద్ద ఆగిపోకుండా, ఏ విషయాలతో ఆర్గ్యూలు చేసుకోకుండా మీ సమయం మొత్తం డిఎస్సి కోసం, మీ లక్ష్యం కోసం, మీ జీవిత నిర్మాణం కోసం ఉపయోగించుకోవాలని మరొకసారి తెలియజేస్తూ, మరి మీ వరకు మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కింద మీ కామెంట్ని సవివరంగా సవినయంగా టెట్ కావాలా వద్దా, మెగా డిఎస్ అనేది టెట్ కమ్ టీఆర్టీలో కావాలా, ఏ విధంగా కావాలనేది మీరు మీ కామెంట్ని వివరంగా ఈ వీడియో కింద తెలియజేయగలరని మరొకసారి కోరుకుంటూ, అందరికీ మంచి జరగాలని మన కేజీ ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ.